ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి ఈ కూడిక ఏర్పాటు చేయబడిన ఉద్దేశము దేవునికి కృతజ్ఞత చెల్లించాలని. అందుకే ఈ కూడికకి పుట్టినరోజు కృతజ్ఞత కూడిక ఆహ్వానము అని మీకు తెలియపరచడం జరిగింది. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి దేవునికి అంటే, గమనించండి ప్రియులరా, మనము చాలా పుట్టినరోజులు చేసుకొని ఉంటాం. మనకు పుట్టినరోజు వచ్చినప్పుడు చాలామంది మనకి కొన్ని గిఫ్ట్స్, కొన్ని బహుమానాలు మనకి ఇస్తుంటారు. అయితే ఒక విషయం గమనించాలి, మనకి పుట్టినరోజు వస్తే బహుమానాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ మనకు పుట్టినరోజునే బహుమానంగా ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. అవునా కాదండి? అవును. కాబట్టి ఒక్క పరమాత్ముడు మాత్రమే మానవునికి జన్మదినాన్ని అనుగ్రహించగలడు. ఎందుకంటే ఇది ఎక్కడ కొనలేనిది, ఒక్క దేవుని దగ్గర మాత్రమే దొరికేది. దానికే కృతజ్ఞత కూడిక అని పెట్టాం. అయితే మీరు అనుకోవచ్చు, ఎక్కడ కొనలేమా అని. నిజమేనండి, మనిషి తన జీవితంలో ఏదైనా డబ్బు పెట్టి కొనగలను అని అనుకుంటాడు, కానీ అమాయకుడు పాపం తను డబ్బు పెట్టి కొనలేనివి కొన్ని ఉన్నాయి. అవేమిటో చెప్పమంటారా? మనం డబ్బు పెట్టి మంచి మంచాన్ని కొనగలమేమో, కానీ దాని మీద నిద్రను మాత్రం దేవుడే ఇవ్వాలి. మంచి గడియారాన్ని మనం కొనగలమేమో, సమయాన్ని మాత్రము దేవుడే మనకు అనుగ్రహించాలి. డబ్బుతో మంచి మందులు మనం కొనుక్కోవచ్చు, కానీ దాని నుండి వచ్చేటువంటి ఆరోగ్యాన్ని మాత్రం దేవుడే ఇవ్వాలి. డబ్బుతో మంచి ఇంటిని మనం కొనవచ్చు లేక కట్టవచ్చు, కానీ ఆ ఇంటిలో సుఖ సంతోషాలు, శాంతి, ఆనందాలు పరమాత్ముడు మాత్రమే అనుగ్రహించాలి. డబ్బుతో మనం పుస్తకాలను కొనవచ్చు, కానీ దానిలోని జ్ఞానాన్ని మాత్రం దేవుడే మనకు అనుగ్రహించాలి. డబ్బుతో మనం రక్తాన్ని కొనవచ్చు, కానీ దానిలోని జీవాన్ని మాత్రం దేవుడు అనుగ్రహించాలి. డబ్బుతో మనం మంచి వాహనాన్ని కొనవచ్చు, కానీ ప్రమాదాలను తప్పించేటువంటి మార్గాన్ని మాత్రం మనం కొనలేము. అది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించాలి. డబ్బుతో సిలువను కొనగలం, కానీ క్రీస్తుని, యేసు ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణను మనం కొనలేం. డబ్బుతో మనం బైబిల్ను కొనగలం, కానీ పరలోకాన్ని మాత్రం మనం కొనలేం. నేను చెప్పే విషయాలన్నీ కూడా చాలా అమూల్యమైన విషయాలు. ఒక్క పరమాత్ముడు మాత్రమే తప్ప భూమి మీద ఏ మనుషుడు ఇవ్వలేనిది, డబ్బు పెట్టి కొందామన్నా కొనలేనిది. కాబట్టి ప్రియులరా, ఈ కూడికకు కృతజ్ఞత కూడిక అని పేరు పెట్టింది అందుకే. కాబట్టి ప్రియులరా, మరి ఈ కృతజ్ఞత కూడిక సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. దేవుడు అనుగ్రహించేటువంటి ఈ జీవాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సరే, ఏదేమైనా ఇది బర్త్డే సెలబ్రేషన్, ఇది పుట్టినరోజు కృతజ్ఞత కూడిక. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, పుట్టినరోజు అంటే సహజంగా అందరికీ ఒక విధమైన సంతోషం ఉంటుంది కదండి. ఎంత సంతోషం అంటే, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచి సంతోషం ఉంటుంది పుట్టినరోజు అంటే. అయితే పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లల్లో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. నా చిన్నతనంలో కూడా నాకు పుట్టినరోజు వస్తుంది అంటే ఎంత సంతోషమో, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడిని. ఇంకా నెల రోజులు ఉంది నా పుట్టినరోజు, ఇంకా వారం రోజులు ఉంది నా పుట్టినరోజు, ఇంకా 3 రోజులు ఉంది నా పుట్టినరోజు అనుకునేవాడిని. ఎందుకంటే ఆ రోజున మా ఇంట్లో చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళు తలంటుతారు. నేను విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మా గోత్రం అరవంత బ్రహ్మర్షి గోత్రం. మా ఇంటి పేరు ఉపనాపల్లి. మా ఇలవేల్పు కంచి కామాక్షమ్మ తల్లి. కాబట్టి మేము సనారీశ్వరుని పూజించేవాళ్ళం. కాబట్టి మా ఇంట్లో అనేక రకాలైనటువంటి పూజా పునస్కారాలు జరివి. ఆకు పూజ, బిల్వార్చన, నామార్చన, కుంకుమార్చన, పాలాభిషేకం, తైలాభిషేకం, పుష్కర స్నానాలు, నదీ స్నానాలు, మడి పూజలు, రుద్రాభిషేకం, శతరుద్రాభిషేకం, నోములు, వ్రతాలు, నవగ్రహ పూజలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి ఇంత భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగాను. కాబట్టి నా నరనరాల్లో హైందవ భక్తి జీర్ణించుకుని ఉండిపోయింది. అందుకని ఇందులోకి వచ్చినప్పటికి కూడా అందులో ఉండే విధంగా ఉండే పాటలను సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నా సహోదరుల యొక్క రక్షణ కోసం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను రక్షించబడ్డాను. అయితే నేను చిన్నతనంలో పుట్టినరోజు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండే స్పెషల్ ఏంటంటే, చక్కగా తలంటుతారు, ఆ తర్వాత తలస్నానం చేయించిన తర్వాత కొత్త బట్టలు తీసుకుంటారు, ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, అందరి అభినందనలు ఉంటాయి, సరదాగా బయటికి ఎట్టైనా తీసుకుని వెళ్ళి తీసుకొస్తారు. కాబట్టి పుట్టినరోజు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. అయితే ప్రియులారా, మా ఇంట్లో అది మాత్రమే కాకుండా మా ఇంటిలో పుట్టినరోజు వచ్చింది అంటే ఖచ్చితంగా
పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మాకు ఆనవాయితీ. అంటే ఒక ప్లేట్లో అక్షింతలు తీసుకొని మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అంటే మా తాతయ్య గారు, అలానే మా ముత్తాత గారు, లేకపోతే ఇంకా మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. వెళ్ళి మేము వాళ్ళకి పాదాభివందనం చేసేవాళ్ళం. మా అక్షింతలు వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ అక్షింతలు తీసుకొని వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించేవాళ్ళు. వాళ్ళ కాళ్ళకి పాదాభివందనం చేస్తున్నప్పుడు 2 ఆశీర్వాద వచనాలు పలికేవాళ్ళు. అందులో మొట్టమొదటి ఆశీర్వాద వచనం ఏంటంటే ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అనేవాళ్ళు మొదట. ఆ తర్వాత రెండవ మాట ఏమనేవాళ్ళు అంటే దీర్ఘాయుష్మాన్ భవ అనేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటండి? ఎక్కువ కాలం బ్రతకమని అర్థం. అంటే తల్లిదండ్రులకి ఎక్కువ కాలం మనం బతకాలనేటువంటి ఆశ ఉంటుంది మన పితరులకి. కాబట్టి వాళ్ళు అలా ఆశీర్వదించేవాళ్ళు. అయితే ఒక విషయం చెప్తాను, గమనించండి. ఒక మనిషి ఆశీర్వాదాన్ని బట్టి ఒక మనిషికి ఆయుష్కాలం వస్తుందా? ఒకవేళ వస్తుంది అన్నమాట వాస్తవమైతే అర్ధాయుష్తోటి చనిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? నేను ఒక విషయం చెప్తాను. నాకు 3 మేనత్తులు. మా 3 మేనత్తుల్లో పెద్ద మేనత్తకి కొడుకు పుట్టాడు. ఆయన మాకు బావ అవుతాడు. మా నాన్నగారు ఆయన పుట్టినప్పుడు ఆయన చేతిలోకి తీసుకొని ఒక మాట ఏమన్నాడంటే, అక్క వీడు మహర్జాతకుడు అవుతాడక్క అని అన్నాడు. అయితే విచారం ఏంటి చెప్పమంటారా? 27 సంవత్సరాలకే మా బావ చనిపోయాడు. మాకులాగానే పాదాభివందనం చేసినాడు, మాకులాగానే ఆశీర్వాదాలు తీసుకున్నవాడు. మరి ఎందుకనట్లా చనిపోయాడనంటే, ప్రియులరా, ఒక నగ్న సత్యాన్ని చెప్తాను, గమనించండి. అదేమిటంటే ఈ ప్రపంచంలోని వేద పాండిత్యాలన్నిటినీ అభ్యాసన చేసి వాటన్నిటినీ అవపోషాన పట్టి ప్రధాన పూజారి యొక్క పీఠాన్ని అధిష్ఠించి దైవార్చకులుగా పిలువబడినటువంటి ఒక గొప్ప దైవార్చకుడు ఆశీర్వదించిన, బైబిల్ అంతా పట్టించి యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఆయన తప్పించి మరొక దేవుడు లేడు, ఆయన ముక్తి ప్రదాత, ఆయన మనుషుల కొరకు చనిపోయాడు అని ప్రకటించేటువంటి ఒక పెద్ద పాస్టర్ గారు లేక పోపు గారు ఆశీర్వదించిన, లేదంటే ఒక చక్కని దీర్ఘ ప్రార్థనలు చేస్తూ క్రమమైనటువంటి భక్తిని అలవాటు చేసుకొని చక్కగా 3 పూటల నమాజ్ చేసేటువంటి ఒక మంచి ముస్లిం ఇమాం ఆశీర్వదించిన మనిషికి దీర్ఘాయుష్యు లభించదు. ఎందుకంటే మనసులోని ఆశను, ఎక్కువ కాలం బ్రతకాలి అనే ఒక ఆశను మాటల్లో దీర్ఘాయుష్మాన్ భవ అని పలకడమే తప్ప మనిషికి తాను పలికిన మాటను బట్టి దీర్ఘాయుష్ను అనుగ్రహించగలిగినటువంటి శక్తి లేదు. ఒక్క దేవుడు మాత్రమే మనిషికి దీర్ఘాయుష్మని అనుగ్రహించగలడు. ప్రియులరా, మరి అట్లయితే మరి మనిషికి దీర్ఘాయుష్ ఎలా లభిస్తుంది? మానవుడు దీర్ఘాయుష్మాన్ భవ అనే మాట యొక్క అర్థాన్ని ఎప్పుడు స్వతంత్రించుకోగలడు? అసలు దీర్ఘాయుష్ లభించాలంటే ఏం చేయాలి? ఈరోజు నేను చెప్పబోయేటువంటి ప్రాముఖ్యమైన మాటలు దయచేసి మీరు గమనించండి. దీర్ఘాయుష్మాన్ భవ అని మనం ఆశీర్వదిస్తున్నాం. అయితే దీర్ఘాయుష్ లభించాలంటే ఏం చేయాలి అనే దాని గురించి బైబిల్ గ్రంథం చెబుతున్న దేవుని వాక్యం, సత్యవేదం చెప్తున్నటువంటి ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట, మనిషి దీర్ఘాయుష్తో బ్రతకాలి అంటే ఈ బైబిల్ చెప్తున్నటువంటి 3 మాటల్లో మొదటి మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ప్రియులరా, ఈ వచనాన్ని బట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మానవునికి దీర్ఘాయుష్ లభించాలి అంటే దేవుడే మన ప్రాణమునకు దీర్ఘాయుష్కు మూలమన్న సంగతి గ్రహించాలి.
మన దీర్ఘాయుష్కి మూలం ఏంటండి? బైబిల్ చెప్తున్నమాట, మన దీర్ఘాయుష్కి మూలము డాక్టర్లు కాదు. చాలామంది అంటారు, మేము ఇంత హ్యాపీగా బ్రతకడానికి కారణం ఏంటో ఎవరు అనుకుంటున్నారు? మేము అసలు నున్నలో మేము ఈ ఊరు వచ్చింది మొదలుకొని మా ఫ్యామిలీ డాక్టర్ ఉదయ్ భాస్కర్ గారండి అంటాం మనం. మేము ఇంత ఆరోగ్యంగా బ్రతకడానికి ఎవరు కారణం అంటే, మేము మా చిన్నపిల్లలు ఇంత హెల్తీగా ఉండడానికి కారణము, చిన్న ప్రాబ్లం వచ్చినా మేము చైతన్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆయనే కారణం అని అంటాం. మన ఆయుష్కు మూలము డాక్టర్లు కాదు, మన ఆయుష్కు మూలము మనం వాడే మందులు కాదు. కొంతమంది వాళ్ళే మందును బట్టి అతిశయిస్తూ ఉంటారు. మేమేదో సామాన్యమైన మెడిసిన్స్ వాడమండి, ఈ జనరిక్లో వాటిలో వాడే మందులు మాకు పనిచేయవు, దాంట్లో పవర్ తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ మందులు మేము వాడమండి. మేము ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మాకు ఏదైనా తొందరగా క్యూర్ అయిపోవడానికి కారణము మేము చాలా కాస్ట్లీ మెడిసిన్ వాడుతాం. బయట 10 రూపాయలకి దొరికేది మేము 100 రూపాయలు పెట్టుకుంటాం అంటాం. అయితే ప్రియులారా, ఒక మాట చెప్పిన, మనం వాడే మందులు మన దీర్ఘాయుష్కి మూలం కాదు, మన డాక్టర్లు మన దీర్ఘాయుష్కి మూలం కాదు. లేదంటే కొంతమంది మరి ఇంత వయసు వచ్చినా కానీ అంత యంగా ఎట్లా కనబడుతున్నారు బ్రదరు? మన బర్నబాస్ అని ఉన్నాడే, ఇంచుమించు 50 సంవత్సరాల దగ్గర ఆయనకి, కానీ ఆయన ఎట్లా ఉంటుంది తెలుసా? ఫిట్గా ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్. కాబట్టి మరి అట్లా ఉన్న కారణం ఏంటంటే, మేము చేసేటువంటి తినే ఫుడ్, మేము చేసే ఎక్సర్సైజ్ అని చెప్తాం. మనం ఫుడ్ తినే నియమాలు కాదు. పొద్దున్నే ప్రోటీన్ పంపించాలండి, ఒక గుడ్డు, తర్వాత కొంచెం క్యారెట్, కీరా ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ లోపల పంపించిన తర్వాత కొంచెం అవేమి మనం స్ప్రౌట్స్ వాడతాం కదా, ఆ స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు అట్లా ఉండి మధ్యాహ్నం కొంచెం భోజనం చేసి రాత్రి ఒక పుల్కా తింటే హ్యాపీగా సంతోషంగా ఉంటాం అనుకుంటాం. అయితే ప్రియులారా, మన ఆహార నియమాలు మన దీర్ఘాయుష్కి మూలం కాదు. రెండవది, మనం వాడే వస్తువులు మన దీర్ఘాయుష్కి మూలము కాదు. గొప్ప గొప్ప కార్లలో ప్రయాణం చేసిన వాళ్ళు ఏమండి, చిన్న యాక్సిడెంట్ జరిగితే వెంటనే బెలూన్స్ ఓపెన్ అయిపోయి యాక్సిడెంట్లో బతుకుతామనుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, మన దీర్ఘాయుష్కు మూలం డాక్టర్లు కాదు, మన దీర్ఘాయుష్కు మూలము మందులు కాదు, మన దీర్ఘాయుష్కు మూలము మనం వాడేటువంటి ఆహార నియమాలు కాదు, మన దీర్ఘాయుష్కు మూలము మనం వాడే వస్తువులు కాదు. మన దీర్ఘాయుష్కు మూలం ఎవరండి? దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడు వాక్య ప్రకారము మానవుని ఆయుష్ విషయంలో 3 విషయాలు చేయగలడు. 1, మానవునికి ఆయుష్ను ఉంచగలడు. 2, మానవునికి ఆయుష్ను తుంచగలడు. 3, మానవునికి ఆయుష్ని పెంచగలడు. ఈ 3 విషయాలు చేయగలడు. 1 ఉంచుతాడు, 2 తుంచుతాడు, 3 పెంచుతాడు. బైబిల్ చెప్తుందండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. దేవుడు మనకు ఒక టైం పెట్టాడు. అయితే మన జీవితం సరిగా లేకపోతే ముందుగానే పరమాత్మను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి ప్రియులరా, నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మన ఆయుష్కు మూలం. మనం తెలుగులో దేవుణ్ణి దేవుడు అంటాం, ఇంగ్లీష్లో గాడ్ అంటాం. గాడ్ అంటే ఏంటి? GOD, ఈ 3 అక్షరాలు కలిపితే గాడ్ అవుతుంది. ఈ గాడ్ అనే పదానికి అర్థం ఏంటంటే, జీ అంటే జనరేటర్, ఉత్పత్తి చేయువాడు, మనుషులను పుట్టిస్తున్నాడు. గర్భంలో నుండి పిల్లలు ఎలా వస్తున్నారు? 2 భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఎలా పుడుతున్నారు? కారణం ఏంటంటే, దేవుడు మనుషులను ఉత్పత్తి చేస్తున్నాడు, దేవుడే ఉత్పత్తి చేయాల. తర్వాత GODలో ఓ అంటే ఆపరేటర్, అంటే ఆయన నడిపించువాడు. కొంతమంది అంటారు, నాస్తికవాదంలో ఏముంటుందంటే, దేవుడు లేదు, దయ్యం లేదు, బతికినంత వరకు మనం బతుకుతామా, ఆ తర్వాత మనల్ని ఎవడు చూశాడు అని అంటాం. లేదు మిత్రమా, నీ ఇల్లు సంతోషంగా నడవాలంటే నువ్వు ఉన్నావు కదా, నీ స్నేహితుని ఇల్లు, నీ స్నేహితుడు చనిపోయిన తర్వాత ఈరోజు అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన దీనస్థితిలోని కంటే నీ స్నేహితుడు చనిపోయాడు కదా, అవునా కాదా? వాస్తవం. ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే దాన్ని నడిపించేటువంటి కుటుంబ యజమాని ఎంత ముఖ్యమో. ఈ ప్రపంచం ఆపరేట్ అవుతుంది. ఎండాకాలం ఎండలు వస్తున్నాయి, వానాకాలం వానలు వస్తున్నాయి, చలికాలం చలి వస్తుంది, ఫ్రూట్స్ వస్తున్నాయి, మనం వాటిని అనుభవిస్తున్నాము, ప్రయాణాలు చేస్తున్నాము. వీటన్నిటికీ మూలం ఎవరు? ఒక ఫ్లైట్ నడుస్తుందంటే దాని లోపల ఒక ఆపరేటర్ ఉన్నాడు, ఒక బండి నడుస్తుందంటే దాని మీద ఒక ఆపరేటర్ ఉన్నాడు,
ఒక బస్సు నడుస్తుందంటే దాంట్లో ఒక ఆపరేటర్ ఉన్నాడు. ఒక కారు నడుస్తుందంటే దాంట్లో ఒక ఆపరేటర్ ఉన్నాడు. మరి ఇంత పెద్ద ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు లేడా? ఉన్నాడు. మరి ఆయన ఉంటే చూపించయ్యా అని అంటారు. ఆయన ఉంటే చూపించే నమ్ముతానంటారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, నీకు కరెంటు తెలుసా అన్నాడు. ఒక ఆయన తెలుసు అన్నాడు. కరెంటు ఉందా అంటే ఉందన్నాడు. ఎందులో ఉందనంటే ఆ ప్లగ్లో ఉందన్నాడు. ఒక్కసారి ఏలు పెట్టు అని అన్నాడు. ఉందయ్యా అని అంటున్నాడు. మరి చూపించవయ్యా. చూపించాం, కానీ అది ఉంది, షాక్ కొడుతుంది. దేవుడు అనేటువంటి ఆ గొప్ప అనుభూతి అనుభవిస్తేనే అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఏది జరగట్లేదు. నీ ఇల్లు నడుస్తుందంటే నువ్వున్నావు. ప్రపంచం నడుస్తుందంటే దేవుడున్నాడు. కాబట్టి దేవుడు ఆపరేట్ చేసేవాడు. GOD, డి అంటే డిస్ట్రాయర్, అనగా లయపరుచువాడు. ఆయన సమస్తాన్ని నాశనం చేయగలిగిన వాడు. కాబట్టి దేవుడు మన ఆయుష్కి మూలం. ఉంచాలనుకుంటే ఉంచుతాడు, తుంచాలనుకుంటే తుంచుతాడు, పెంచాలనుకుంటే పెంచుతాడు. ఉంచుతున్నాడు అంటే ప్రభుకు మహిమార్థంగా బతుకు. లేదు, ఒకవేళ ఓవర్ యాక్షన్ చేసావనుకో, దేవుడు ఏం చేస్తాడండి? బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అన్నాడు ఆయన. కాబట్టి తుంచాలనుకున్న వాళ్ళు చాలామందిని తుంచేస్తున్నాడు. పెంచాలనుకుంటే పెంచుతాడు. బైబిల్ గ్రంథంలో అండి ఒక భక్తునికి ఆయుష్ కాలం ముగిసిపోయింది. దేవుడు పంపించాడు. ఏం చెప్పాడంటే, నీ ఆయుష్ అయిపోయింది, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు ఒక భక్తునికి. ఆ మాట చెప్తే ఆ భక్తుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అతని ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచాడండి. ఆ రాజు పేరు చరిత్రలో కూడా ఉంటుంది, హిస్టరీ తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా అనేటువంటి ఒక రాజుకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పెంచాడు. ఇది కట్టుకథ కాదు సుమా. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట వాస్తవం. దీనికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మన ఆయుష్కి మూలమైన వాడు. ఆయన మన కోసము సమస్తము చేసినవాడు. కాబట్టి ప్రియులారా, దీర్ఘాయుషుతో బ్రతకాలి అంటే దేవుడు ఉన్నాడన్న సంగతి గ్రహించాలి. ఆయన సమస్తము చేయగలిగిన వాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మన దీర్ఘాయుష్కు మూలమైన వాడన్న సంగతి ఎరగాలి. రెండవదిగా, దీర్ఘాయుష్మాన్ భవ అనే మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఇంకొకటి ఏం చేయాలి అంటే, దేవుని వాక్యం చెబుతున్న మాట, బైబిల్ చెప్తున్న మాట నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 4:40లో, నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను నీవు గైకొనవలెను. మొదట దేవుడున్నాడన్న సంగతి గ్రహించాలి. ఆయుష్కు మూలమైన వాడని గ్రహించాలి. రెండవదిగా, దేవుని వాక్య ప్రకారం నడవాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది అనేది మన జీవితంలో తెలుసుకొని దాని ప్రకారం నడవాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, సత్యవేద గ్రంథమైనటువంటి దేవుని వాక్యం, దేవుడే రాయించినటువంటి ఈ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, మనం పాపులమని చెప్తుంది బైబిల్. మన పాపానికి శిక్ష ఉందని చెప్తుంది బైబిల్. మన పాపము శిక్షను మనం తప్పించుకోలేమని చెప్తుంది బైబిల్. ఈ పాప శిక్షను తప్పించడానికి పరమాత్ముడే భూమి మీదకి రావాల్సి వచ్చిందని చెప్తుంది బైబిల్. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు అని చెబుతుంది బైబిల్. ఆయన మన కొరకు చనిపోయాడని చెప్తుంది బైబిల్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని, సదాకాలం ఆయన రాజ్యంలో ఉండేటువంటి మోక్ష భాగ్యాన్ని ఇస్తాడని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్. కాబట్టి ప్రియులారా, ఈ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, మన పాపాన్ని మనంతట మనము తీసివేసుకోలేము. మనం దాని విషయంలో నిస్సహాయులమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వీని పేరు గాస్పల్ విట్ఫీల్డ్. వీని వయసు ఎంత అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు. చిన్నపిల్లలకు ఉండే అలవాటు ఏంటి చెప్పండి? ఏమండి, చిన్నపిల్లలకు ఉండే అలవాటు ఏంటి చెప్పండి? వాళ్ళకి తరచుగా ఉండే అలవాటు ఏంటంటే, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు, రోత చేసుకుంటారు. అంటే వాళ్ళు డైపర్లోనే 1-2 చేసేస్తారు. అయితే ఒకటి గమనించండి, నా కొడుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి ఇష్టం. వాడిని బొగ్గలు గిల్లుతారు, వాడిని పెదాలు లాగుతారు, వాడిని ముద్దు పెట్టుకుంటారు, వాడిని కొరుకుతారు. నేను కూడా పెట్టనని ముద్దులు అన్ని పెట్టేస్తారు. మొత్తం అంతా ఎగరేసి చేతితో పట్టుకుంటారు, ఇన్ని చేస్తారు. అయితే వాడు కనుక డైపర్ ఖరాబ్ చేసుకున్నాడు అనుకోండి, ఎవరికి ఇస్తారో తెలుసా అండి? అప్పుడు వెంటనే అక్క, అన్నయ్య
అని వెంటనే ఆ పదాలతోటి పిలిచి వాడిని అప్పుడు దాకా చక్కగా ముద్దు పెట్టుకున్న వాళ్ళు కాస్త ఏంటనంటే గాస్పల్ని తీసుకోండి అని చెప్తారు. దేనికి? ఏమైందమ్మా అనంటే వాడు లోపలంతా ఖరాబ్ చేసేసుకున్నాడు, వాడి దగ్గర వాసన, వాడు మంచిగా ఉంటేనే వాడితో ఉంటారు, లేకపోతే వాడు ఏం చేస్తారు, తీసేసి ఇచ్చేస్తారు. అంటే ఒకటి ఆలోచించండి, నా కొడుకుతో ఆడతారు, ముద్దాడుతారు, బుగ్గగిలుతారు, అన్నీ చేస్తారు, ఏమండి ఆ కొంచెం కడిగి పెట్టచ్చుగా? ఎందుకు కడగరండి? దేనికి కడగరు? ఎందుకు నాకే ఇస్తారు, ఎందుకు నా భార్యకే ఇస్తారు? కారణం ఏంటి చెప్పనా? నా భార్యకి నాకు ఇవ్వడానికి గల కారణం మేము వాడిని కన్నాం కాబట్టి. కన్నవాళ్ళు అసహించుకోకుండా వాడికి ఏం చేస్తారు, కడుగుతారు, వాడిని శుద్ధి చేస్తారు. ఎందుకంటే వాడు నిస్సహాయుడు కాబట్టి. ప్రియులరా, నేను చెప్పే విషయం ఏంటంటే పరమాత్ముడైన దేవుడు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకు మానవుడిగా సశరీరుడిగా పాప శరీర ఆకారంతో యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక నరావతారం ఎత్తి రావాల్సి వచ్చింది. ఎందుకోసం ఆయన వచ్చాడు అంటే మనం నిస్సహాయులం, మనం ఆయన బిడ్డలమే, పాపం చేశాం, అసహ్యమైన క్రియలు చేశాం. నేను పాపిని కానీ ఎవరిని చెప్పగలరా? ఈ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడంట. వెళ్ళి కలిసి బ్రోతల్ హౌస్లో వ్యభిచారం చేయడం కాదు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే జస్ట్ ఒక చూపుల్లో చిన్న ఆలోచన వస్తే చాలు, అది స్త్రీ మీద పురుషునికైనా పురుషుని మీద స్త్రీకైనా వెంటనే వాళ్ళు హృదయంలో పాపం చేసినట్లే. కాబట్టి ఇప్పుడు నా చూపు మంచిదని చెప్పేవాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ? పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అని అనుకొనదగిన వాడు ఎవడు అని చెప్తుంది బైబిల్. నువ్వు మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, రక్షించబడ్డానని చెప్పినా రక్షింపబడిన పాపి, రక్షణ పొందని పాపి, అంతే. అంతకుమించి యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన పాపము చేయకుండా ఉంటామనేది లేదు. ఒక ఆయన అంటాడు పాపం అంట గడ్డం లాంటిదంట, ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి, షేవ్ చేసుకోవాలి. అప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యముతో మనల్ని మనము కడుగుకొని శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే మనం నిస్సహాయులం, పాపం నుండి బయటికి రాలేం. కాబట్టి పరమాత్ముడు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా యేసు, నీవు నరావతారం ఎత్తి పాపుల కొరకు సిలువలో మరణించావట, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను బాగు చేయి అని గనక ప్రభు దగ్గర ప్రార్థిస్తే ఆ ప్రభు సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. దీనికోసము బొట్టు తీయాల్సిన పనిలే, గాజులు పగలగొట్టుకోవాల్సిన పనిలే, ఏమండి తాళిబొట్టులు మెట్టులు తీయాల్సిన పని లేదు. ఇవన్నీ కొంతమంది చేసేటువంటి పిచ్చబోధలు అంటారు వీటిని. దేవుడికి ఇవేమి అడ్డం కాదు. బైబిల్ గ్రంథం అంతటిలో అవి తీస్తేనే పరలోకం ఇస్తానని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఇది తెలియక చేసేటువంటిది. ఒక మాట చెప్పనా, గుండు కొట్టించుకున్నంత మాత్రాన గుణం మారుతుందండి? చెప్పండి. గుండు కొట్టించుకున్నంత మాత్రాన గుణం మారదు. అలానే బొట్టు తీసేసినంత మాత్రాన దేవదూతలేమి అయిపోరు. మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి. వేప చెట్టుకి పాలు పోసి పెంచినా దాని గుణం పోతుందా? పోదు. మొలకు కాకరకాయ కట్టుకొని ప్రపంచంలోని సప్త సముద్రాలన్నీ మునిగి వచ్చినా దానికున్న చేదు, దాని గుణం పోతుందండి? పోదు. ఎందుకంటే ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదన్నాడు వేమన. అవునా కదండి? కాబట్టి తెలుపు రాదు. బైబిల్ చెప్తున్న ఇంకో ప్రశ్న ఏంటంటే, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఏమంటే నిగ్రో వాళ్ళు తెలుసు కదండి. ఎంతమంది నిగ్రో వాళ్ళు తెలుసు ఇక్కడ? నిగ్రో వాళ్ళు తెలుసు కదండి. నిగ్రో వాళ్ళు మనకు చాలామంది నల్లగా ఉంటారు కదా, వాళ్ళు బ్లాకీస్ అంటాం కదా. కాబట్టి వాళ్ళు తమ చర్మపు రంగును మార్చుకోలేరు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. అలాగనే మనము కూడా మనంతట మనము మన పాపాన్ని తీసివేసుకోలేము. ఈ పాపాన్ని తీసివేసుకోవడానికే పరమాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను ఈ రక్తంతో కడుగు, మోక్షానికి నువ్వు మార్గమని తెలుసుకున్నాను, నన్ను అంగీకరించు అని చెప్పి ప్రార్థిస్తే ప్రభు శిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపాలను ప్రభు క్షమిస్తాడు, మనల్ని శుద్ధీకరిస్తాడు,
మనకు మోక్షం ఇస్తాడు. మా అమ్మవాళ్ళు యేసుప్రభుని నమ్ముకొని ఇంట్లో పూజలన్నీ ఆపేసి, నోములు వ్రతాలన్నీ ఆపేసిన తర్వాత నన్ను కూడా యేసుప్రభుని నమ్ముకోరా అని చెప్పారు. నేను అప్పుడు అన్నాను, మీకులాగా కులభ్రష్టుని అయిపోను, నేను మీకులాగా నేను అంటరాని దేవుడిని నేను నమ్ముకోను. నేను దేంట్లో పుట్టాను? విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, అందులోనే చేస్తా. ఇక నేను మాత్రం అటువైపు రాను, మీకులాగా కులభ్రష్టులు అయిపోయినట్లు నేను అవను అని యేసు ప్రభుని మా అమ్మవాళ్లే వదిలేయాలని సోమవారం శివపూజ, బుధవారం అయ్యప్ప స్వామి పూజ, శుక్రవారం కనకదుర్గ పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ, ప్రతి నెల అమరావతి వెళ్ళేవాడిని. నా నక్షత్రం మూలా నక్షత్ర పూజలు చేయించుకునేవాడిని. విజయవాడ నుంచి శబరిమలై యేసుప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టి యేసుప్రభుని వదిలేసి బైబిళ్ళు తొక్కి కాల్ చేసి చెత్త కుప్పలో పడేస్తే విజయవాడ నుంచి శబరిమలై మాల వేసుకొని సైకిల్ తొక్కుంటూ వస్తానని మొక్కుబడి చేసుకున్నా. వాళ్ళు మారలేదు, కానీ ఆ మొక్కుబడి చేసుకున్న 3 నెలలకి దేవుడు నన్నే మార్చాడు. నిజంగా నేను చేసినటువంటి దేవదూషణ కండి నన్ను చంపాలి యేసుప్రభు. కానీ నేను చేసిన దేవదూషణకి బదులు నేను చనిపోదామని మనసులో నెమ్మది లేక ఒక రోజున ఫ్యాన్కి ఉరిపెట్టుకుంటే ఆ రోజున ఆ పరమాత్ముడు నన్ను దర్శించాడు. నీ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నావా? చనిపోతే ఎక్కడికి వెళతావు అని నాతో ఒక స్వరం మాట్లాడింది. ఎవరని అన్వేషించిన తర్వాత నాకు తెలిసిన విషయం, ఏ దేవుడు కాదని 6 సంవత్సరాలు రుజువుపరచాలనుకున్నానో ఆ దేవుడే నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఆశ్చర్యం అనిపించింది. దేవుని గొప్ప ప్రేమ తెలుసుకున్న తర్వాత నేను యేసుప్రభుని అంగీకరించి సొంత రక్షకునిగా ఆయన ప్రేమకు బద్ధుడయ్యాను. ఆయన కొరకు జీవించడానికి తీర్మానించుకున్నాను. దేవుని ప్రేమ ఏంటో నాకు తెలుసుకున్న తర్వాత ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించమని ఆయన నాకు చెబితే ఆ ప్రేమను ప్రకటిస్తూ నున్నకొచ్చాను. ఈ నున్న ప్రాంతం నాకు తెలియదండి. నేను విజయవాడలో పుట్టి పెరిగాను, కానీ కేరళ, మహారాష్ట్ర వైపు వెళదాం అనుకున్నా. కానీ దేవుడు నున్న ప్రాంతం వెళ్ళమన్నాడు. నున్న వెళ్ళాలి అనేది నీ ఉద్దేశం అయితే నాకు బైబిల్లో ఆ ఊరి పేరు చూపించు, అప్పుడు వెళ్తాను నున్న అని అడిగాను దేవుడిని. అప్పుడు ఆయన నున్న అనేటువంటి ఊరి పేరు బైబిల్లో చూపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇవన్నీ యూట్యూబ్లో నా టెస్ట్ మనీలో ఉంటాయి. నున్న అనే ఊరి పేరు తీసుకొచ్చినప్పుడు ఈ ఊళ్ళో నాకు ఎవరు తెలీదు, బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు తెలియదండి. ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరి శ్మశానం, అమెరికన్ హాస్పిటల్ పక్కనున్న శ్మశానం ఎదురుగా ఉన్న చెట్టు కింద నా సేవ ప్రారంభించాను. ఆ శ్మశానం దగ్గర పడుకునేవాడిని, శ్మశానం దగ్గర తినేవాడిని, బస్టాండ్కి వెళ్ళి స్నానం చేసేవాడిని, న్యూస్ పేపర్లు కొనుక్కుని ఒళ్ళు తుడుచుకునేవాడిని. ఒకటే వాటర్ బాటిల్ ఉండేది, ఒక్క వాటర్ బాటిల్, మంచినీళ్ళు తాగాలన్నదే, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నదే. దేవుడు నన్ను ఈ ఊరికి పంపించాడు, నేను ఊరికి వచ్చాను. ఈ ఊరిలో సేవ చేయమన్నాడు, ఆయన ప్రేమను ప్రకటించమన్నాడు, నశిస్తున్న నా ప్రజల దగ్గరికి వెళ్ళని చెప్పాడు. ఆ కారణాన్ని బట్టి నా తల్లిదండ్రులు వదిలేసి, నా ఇంట్లో వాళ్ళు వదిలేసి, అందరినీ వదిలేసేసి నేను ఈ నున్న ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ దేవుని ప్రేమను ప్రకటిస్తూ వెళుతుంటే ఆ రాత్రి ఒక రోజున ఒక త్రాగుబోతు తాగేసి వచ్చి ఎవడు రమ్మన్నాడు నేను ఇక్కడికి అని చెప్పి కర్రలతో కొట్టాడు. 7 అడుగుల కర్ర 1 అడుగు కర్రగా మారిపోయింది. నన్ను కొట్టి 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 పరిగెట్టిస్తుంటే రోడ్డు మీద పరిగెడుతూ ఆకాశం వైపు కన్నులెత్తి కుంటుతూ, ఒక పక్కన కాలు బాగలేదు, కుంటుతూ నేను పరిగెడుతూ వెళుతూ ఉంటుంటే, సర్వేశ్వర నువ్వు నన్ను ఇక్కడ పిలిచావు కదా, నువ్వు నాకు ప్రత్యక్షమై నీ ప్రేమను ప్రకటించమని చెప్పమని వెళ్ళమని చెప్పావు కదా, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. శత్రువు నన్ను తరుముతున్నాడయ్యా, నాకు సహాయం చేయని ఏడుస్తూ పరిగెడుతుంటే మరి ఎవరో తెలియదు కానీ ఆ ప్రార్థన ఆలకించా పరమాత్ముడు. ఆ రోజున ఒక వ్యక్తి ఓ చిన్న స్ప్లెండర్ బండి మీద వచ్చి నన్ను అలాగ అమాంతంగా బండెక్కించుకొని నన్ను తరుముతున్న వ్యక్తి, నన్ను చంపడానికి వెనకబడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి వెనకతలు తరుముతున్న చూసి ఎక్కండి అని చెప్పి ఎక్కించుకొని నన్ను చెరువు సెంటర్ వరకు లాక్కెళ్ళిపోయాడు. మీరు ఎవరని చెప్పి అడిగితే నేను చెప్పాను, నేను దైవ సేవకుడిని, పాస్టర్ గారిని. ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారంటే, దేవుడు నన్ను ఇక్కడ పంపించాడంటే, ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడంటే, మీరు వెళ్ళి నున్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అన్నాడు. నేను కేసు పెట్టనని చెప్పాను. అదేంటండి ఎందుకు కేసు పెట్టనంటున్నారంటే, పగ తీర్చుట నా పని అని బైబిల్ చెప్తుంది. ఒక దెబ్బ కొడితే రెండో చెంప చూపించమని గాంధీ గారు చెప్పడం కాదు, బైబిల్లో ఉంది ఆ మాట. ఒక చెంప మీద నిన్ను కొడితే రెండో చెంప చూపించమని బైబిల్లో ఉన్నమాట అది. కానీ నా బైబిల్, నేను నమ్ముకున్న దేవుడు నాకు అది చెప్తున్నాడు కాబట్టి నేనైతే మాత్రం కేసు పెట్టనండి. నాతో పాటు ఉన్న సేవకులకు కూడా కోపం వచ్చింది. అక్కడికి వచ్చి నన్ను కొట్టిన వ్యక్తి తల్లిదండ్రులతో నిలదీసి, ఈ చెట్టు కింద పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటుంటే రాత్రిపూట 11-12 ఆ టైంలో మీ వాడు కొట్టాడంట, ఇదే చెట్టు కట్టి కొడతాం. వాళ్ళ మావయ్య ఎస్ఐ ఉన్నాడు, ఆయన అది కూడా వదులుకొని ఆయన దేవుని కోసం ఉన్నాడు అని మాట్లాడితే వాళ్ళు నిందించారు. నిందించినప్పుడు బాధపడి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాను. అప్పచెప్పడం వల్ల ఏం జరిగిందంటే, 2 సంవత్సరాల్లో నన్ను కొట్టిన వ్యక్తి యొక్క నాన్న 5 నెలలకు చనిపోయాడు.
ఇంకొక వ్యక్తి వాళ్ళ అమ్మ 5 నెలలకు చనిపోయింది. చేయి చేసుకోవడానికి ఆ రోజున రాత్రి కర్ర దుప్పటి ఇచ్చినటువంటి తన భార్య ఇంకొక సంవత్సరానికి చనిపోయింది. దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుడు పంపితే వచ్చాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలి, ప్రభా నున్న ప్రాంతం అయితే నేను వదలను అని ప్రార్థన చేసుకుంటూ ఆ కన్నీళ్లలో వెతుక్కుంటూ వస్తుంటే అకులన్న నేను ఒక రోజున బండి మీద వస్తుంటే ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు ఇదే రోడ్లో. ఆయన పేరు ఏం పేరన్నా? గఫారేనా? గఫార్ అనేటువంటి వ్యక్తి. ఆయన తీసుకెళ్ళి ఆయన పరిచయం అయ్యి, ఏంటన్నా ఇటే వస్తున్నారని అంటే అప్పుడు చెప్పాడు, మాకు ఒక అద్దెలు కావాలి అని అంటే, మాకు తెలిసిన ఒక మంచి ఇంటి ఓనర్ ఉన్నాడు, వాళ్ళు చాలా మంచోళ్ళు, నేను అంతకుముందు దాంట్లో ఉన్నాను రా అని చెప్పి తీసుకెళ్లారు సుబ్బారెడ్డి అంకుల్ ఇంటికి. తీసుకువెళ్ళి అక్కడ చిన్న రూమ్ చూపించారు. ప్రార్థన చేసుకుని ఆ ఇంట్లో పరిచయం ప్రారంభించాం. ఆ తర్వాత దేవుడు పక్కన ఇచ్చాడు. 500 రూపాయల అద్దె కూడా నేను కట్టలేనండి. ఇప్పటికి కూడా దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను కడుతున్నాను. ఎక్కడో ఫారెన్ నుంచి రావడమో ఎక్కడెక్కడి నుంచి రావడమో ఉండదు. అలాంటి సేవలు కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ నా సేవ మాత్రం అది కాదు. ప్రభు ఇవ్వాలా, తినాలి. కాబట్టి దేవుడు ఎంతో ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ప్రభు కొరకు నేను బతుకుతున్నాను. ఆయన నన్ను రక్షించాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు పెళ్లి చేశాడు, నాకు బిడ్డనిచ్చాడు. ఇంకో బిడ్డ ప్రార్థన చేసి నాకు బిడ్డల్ని పోషించే సామర్థ్యం కూడా నా దగ్గర లేదు, నాకు అవసరం లేదు అనుకున్నాను. కానీ దేవుడు అడిగినా చాలామందికి లేకుండా ఉన్నాయే, అడగకుండానే దేవుడు మరొక సంతానం ఇచ్చాడు. ఇప్పుడు నా భార్య 8వ నెల. నేను చెప్పే విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మన దీర్ఘాయుష్యకు మూలమైన వాడు. ఆ తర్వాత అంతేకాదు, మన దీర్ఘాయుష్యకు మూలము దేవుని వాక్యమే. ఆ వాక్యం చెబుతుంది రక్షణ పొందమని, ఆ వాక్యం చెప్తుంది ఆయన చిత్తాన్ని చేయమని. అలాగని జీవించిన వారికి ప్రభు దీర్ఘాయుష్నిస్తాడు. దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఇంచుమించు 90 సంవత్సరాలు 100 సంవత్సరాల దగ్గర బ్రతికాడు. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన 100 సంవత్సరాల దగ్గర బ్రతికాడు. దేవుని వాక్యాన్ని అనుసరించిన వారు అలాగే జీవించారు. ప్రియులారా, దీర్ఘాయుష్కు మూలము దేవుడు, దీర్ఘాయుష్కు మూలము దేవుని వాక్యము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ అనే మాట అర్థం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎఫెసీ పత్రికలో చెప్తాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానముల్లో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అతి ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, దయచేసి కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినండి. మన దీర్ఘాయుష్కు మూలం దేవుడు, మన దీర్ఘాయుష్కు మూలం దేవుని వాక్యము. అంతేకాదు, మన దీర్ఘాయుష్కు మూలం ఏమిటి అంటే తల్లిదండ్రులను సన్మానించడం. ఏంటండి చెప్పండి? బైబిల్ చెప్తున్న మాట, తల్లిని తండ్రిని సన్మానించడం. సన్మానించడం అంటే ఏంటి? ఇలాంటి పెద్ద స్టేజ్ వేసి షష్ఠి పూజ రోజున వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసి ఓ పెద్ద దర్బార్ చేరేసి మీద శాలువ కట్టి చేతికి పుష్పగుత్తి ఇవ్వడమా సన్మానించడం అంటే? అది సన్మానమే, నేను కాదన్ను. కానీ దానికి మించిన సన్మానం గురించి మాట్లాడుతుంది బైబిల్. సన్మానించడము అంటే ఏంటంటే, ఇది సన్మానంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే, ఏదో వాళ్ళని సంతోషపరచడానికి. రెండోది, కొంతమంది తల్లిదండ్రులు చూడకుండా కొంచెం చేసి నేను మా అమ్మ నాన్న చూసుకుంటాను చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. కానీ సన్మానించడం అంటే అది కాదు. అసలు సన్మానించడం అంటే ఏంటంటే, వారి మాట వినడం, వారిని సన్మానించడం, వారి అవసరాలు తీర్చడం, వారిని సన్మానించడం, వృద్ధాప్యంలో వారి యొక్క అక్కర అవసరతలు తీర్చడం, వారిని సన్మానించడం. కాబట్టి మన హైందవ సహోదరుల్లో చాలామంది వ్యక్తులు వారి మత గురువులు చెప్పగా వాళ్ళు చేసేటువంటి ఒక మంచి విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళు తల్లిదండ్రులు సన్మానించడంలో అతి మూలమైన విషయం నేను చెప్తున్నాను. అదేమిటంటే, వాళ్ళు పాటించేది 10 మంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు గొప్పవాడంట. 100 మంది ఆచార్యుల కన్నా మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి 1000 రెట్లు గొప్పవాడంట. ఆ తండ్రి కంటే కొన్ని వేల రెట్లు మనకు జన్మనిచ్చిన తల్లి గొప్పదంట. ఆ తల్లికి ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తే సుమారు 6 సార్లు భూప్రదక్షిణ చేసినంత విలువంట. ఆ తల్లికి ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తే గంగానదిలో, కాశీలో ఉన్నటువంటి గంగానదిలో 3 సార్లు నదీ స్నానం చేసినంత విలువంట. ఆ తల్లికి ఒకసారి చేతులు జోడించి నమస్కరిస్తే సుమారు 10 సార్లు సముద్ర స్నానం చేసినంత విలువంట. ఆ తల్లికి ఒకసారి చేతులు జోడించి నమస్కరిస్తే
సుమారు 100 గోవులను దానం చేసినంత పుణ్యం వస్తుందంట. ఆ తల్లికి ఒకసారి చేతులు జోడించి నమస్కరిస్తే సుమారు 1000 యజ్ఞాలు చేసినంతటి విశిష్టమైన ఫలితం కలుగుతుందంట. కాబట్టే వాళ్ళు తల్లిదండ్రులను పూజిస్తారు, సన్మానిస్తారు, వాళ్ళ కాళ్ళు కడుగుతారు, ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటారు. దీర్ఘాయుష్కు మూలం తల్లిదండ్రులే. నువ్వు ప్రపంచంలో ఏ మత పుస్తకమైనా పట్టుకో, తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పేటువంటి గ్రంథం ఎక్కడా లేదు. ఒకవేళ అట్లా చెప్పిందంటే అది ఒక దరిద్రపు గ్రంథం. అది ఏ మతమైనా, హైందవమైనా, క్రైస్తవమైనా, జైన మతమైనా, బౌద్ధ మతమైనా, సిక్కు మతమైనా, ఏ మతమైనా కానీ తల్లిదండ్రులను సన్మానించమనే చెబుతుంది, అంతేగాని వారిని విడిచిపెట్టమని చెప్పదు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, నీ దీర్ఘాయుషకు మూలం నీ తల్లిదండ్రులను సన్మానించడమే. ఒకరోజు నేను విజయవాడ గాంధీనగర్లో ఒక కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ పిల్లలకి హార్డ్వేర్ క్లాసెస్ చెప్పే ఒక సార్ ఉన్నారు. ఇక్కడ ఆయన ఎట్లా చెప్తాడంటే హార్డ్వేర్ క్లాసు, వాడు 6th 7th క్లాస్ చదివినోడైనా లేక 5th క్లాస్ చదివినోడైనా ఆయన చెప్పే పాఠం వింటే అలా మైండ్కి ఎక్కేస్తుంది. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తాడు ఆయన, అంత చక్కగా చెప్తాడు. అయితే నేను ఆయన టాలెంట్ చూసి ఒక రోజున నేను ఆయనతో అన్నాను, సార్ మీరు ఇక్కడెందుకు ఉన్నారు అన్న. అదేంటండి అంత మాట అన్నారు అన్నాడు. సార్ మీరు ఇక్కడెందుకు ఉన్నారు, మీ టాలెంట్ చాలా బాగుంది కదా, మీరు హైదరాబాద్ సైడ్ వెళ్ళిపోవచ్చుగా. నేను సుమారు 15 ఏళ్ళ క్రితం చెప్పా, హైదరాబాద్ సైడ్ వెళ్ళిపోవచ్చుగా అన్న. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు సార్ అన్నాడు. అక్కడైతే మంచిగా డబ్బులు వస్తాయి కదా సార్, అక్కడికి వెళ్ళిపోవచ్చుగా అన్నాను. అప్పుడు ఆయన ఇంకో మాట ఏం చెప్పాడంటే, సార్ హైదరాబాద్ కాదు, నేను అమెరికాకు వెళ్ళడానికే నాకు అవకాశం ఉంది అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అమెరికాకు వెళ్ళడానికి అవకాశం ఉండి ఇక్కడే ఉంటున్నారా అన్న. అప్పుడు ఆయన అన్నాడు, అవునండి నాకు అమెరికాకు వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ నేను ఇక్కడే ఉంటున్నాను. కారణం ఏంటి అని అడిగాను. జాగ్రత్తగా వినండి ఆయన చెప్పిన మాట. ఆయన ఏమన్నాడంటే, సార్ నేను నా తల్లిదండ్రులకి ఒక్కడే కుమారుణ్ణి, నా తల్లిదండ్రులు రెక్కల కష్టంతో నేను ఇంతవరకు వచ్చాను, వాళ్ళని నేను బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను, వాళ్ళ కష్టం నాకు తెలుసు. అయితే మా తల్లిదండ్రులు నా కోసం కష్టపడి నీరసించిపోయారు, నాకు పెళ్లి చేశారు, నేను పిల్లల్ని కన్నాను. అయితే నేను ఒక్కడనే కొడుకును కదా, వాళ్ళు ప్రస్తుతం అయితే మరి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో నా దగ్గర ఉన్నారు. కానీ మా వాళ్ళు అంటున్నారు, నా మీద ఉన్న ప్రేమను బట్టి, నాన్న నీకు అమెరికా ఛాన్స్ వచ్చింది కదా వెళ్ళిపోమని చెప్పారు. మరి నాకు ఆ మాట మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నాకు బాధ అయింది, నాకు దుఃఖమైంది. ఎందుకంటే మా నాన్న కష్టపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆయన ఇంటి భారమంతా మీద వేసుకొని నన్ను చదివించిన దినాలు నాకు గుర్తున్నాయి. కాబట్టి ఈరోజు నా కోసం కష్టపడిన నా తండ్రి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పి. అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలన్న ఆశ డబ్బును బట్టి అయితే కలుగుతుంది, కానీ నా తల్లిదండ్రులను బట్టి చూస్తే మాత్రం నాకు లేదు సార్ అన్నాడు. ఏ సార్ అని అంటే, నన్ను ఎంతవరకు పెంచి పెద్ద చేసి నన్ను చదివించిన నా తల్లిదండ్రులని దగ్గరుండి చూసుకోవాలన్నది సార్. నేను అమెరికాకి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నకు బాగలేదని వార్త వస్తుంది, అప్పుడు నేను వెంటనే రాలేను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తాను, మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి, అరే తమ్ముడు నువ్వు వెళ్ళరా, అరే బావా నువ్వు వెళ్ళరా అని చెబుతాను. వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ నన్ను రమ్మని మాత్రం అడగరు. నాన్న నువ్వు ఫ్లైట్కి రావాలంటే ఇప్పుడు 2 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు వద్దు అని అంటారు. కానీ నా లోపల అక్కడ నా మనసు విలువలాడిపోతుంది. నా తల్లిదండ్రులు దూరంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పగలను, కానీ దగ్గరికి వచ్చి హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను కదా. తినకపోతే అమ్మ తిని టాబ్లెట్ వేసుకొని అనగలను, కానీ దగ్గరుండి నేను ఒక ముద్ద పెట్టలేను కదా. తల్లిదండ్రులను చూసుకోలేని ఉద్యోగం దేనికండి, ఆ సంపాదన దేనికండి, అందుకని నేను వదిలేశానండి అన్నాడు ఆయన. బా ఎంత గొప్ప విషయం అండి. తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఇది కాదా? ఎంత ఆశ్చర్యమైన విషయం ఇది. నేను ఒకసారి విజయవాడ నుంచి ఏలూరుకు వెళుతుంటే, ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక బరియల్ గ్రౌండ్కి వెళ్ళాలి. విజయవాడ ఇక్కడి నుంచి అయితే గంటలు వెళ్ళిపోయాను ఏలూరుకి. ఇక బరియల్ గ్రౌండ్కి వెళ్ళాలి. అక్కడ శ్మశానంలో ఒకళ్ళకి బరియల్ కార్యక్రమం చేయాలి. అది వెళ్ళేటప్పుడు పాత బస్ స్టాండ్ మీదుగా నేను వెళుతున్నప్పుడు నా ఎడం పక్కన బండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే నా ఎడం పక్కన ఒక పెద్ద స్తంభం ఒకటి పడిపోయినట్లు నేను ఎడం తట్టు చూశాను. చూసిన తర్వాత నేను పక్కకి తిరిగి చూశాను. నేను చూసింది ఎడం తట్టున పడిపోయింది స్తంభం కాదు, అక్కడ ఉంది ఒక మనిషి. ఆవిడ ఒక పెద్ద ఆవిడ, హైట్ ఎక్కువ ఉంది. ఆమె పడిపోయిన వెంటనే చుట్టూ అందరూ చాలా పెద్ద లావుగా ఉన్నారు. పెద్ద ఆవిడ ఇంచుమించు 65-70 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ పడిపోతే అందరూ చుట్టూ మూగిపోయారు.
నేను వెంటనే అక్కడ బైక్ స్టాండ్ వేసి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె మాట్లాడలేకపోతుంది, ఆయాసపడుతుంది అంటుంది ఆవిడ. కానీ నోట్లో నుంచి మాట రావట్లేదు. అమ్మ మీరు ఎక్కడికి వెళ్తారు మీరు అని అడిగితే ఎవరు సమాధానం చెప్పకపోతుంటే అందరూ అడిగారు. ఆఖరికి అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కడే మిగిలిపోయాను. నాకు పెద్దవాళ్ళంటే మహాప్రాణం. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు 5 సంవత్సరాల వయసు ఉంటే నాకు 50 సంవత్సరాల వాడితో ఫ్రెండ్షిప్. అందుకే నా మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నాకు పెద్దవాళ్ళంటే చాలా ఇష్టం. కాబట్టి ఇప్పుడు నేను ఆమెను వదలలేకపోతున్నాను. అయితే నేనేం చేయాలా? ఇంకో పక్కనేమో అక్కడ బరీల కార్యక్రమం చేయాలి కదా, ఎట్లా అని చెప్పి ఆలోచిస్తా మరి మనసులో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈమె మాట్లాడట్లేదు, ఈమె మాట్లాడగలిగితే నేను తీసుకెళ్తాను, మాట్లాడకపోతే నేనేం చేయలేను ప్రభువా అని పక్కన సోడా బండి ఉంటే ఆ సోడా కూడా తీసుకొచ్చి తాగితే సరి, లేకపోతే నేను వెళ్ళిపోతాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని సోడా తీసుకొని ఆమెకి ఇచ్చా. ఆమె సోడా తాగింది. సోడా తాగిన తర్వాత ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే గజ్జలవారి చెరువుకి వెళ్ళాలి అంది ఆవిడ. గజ్జలవారి చెరువు, ఏలూరులో గజ్జలవారి చెరువు అని ఒక ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళాలంది. సరే అని చెప్పి వెంటనే ఆటో మాట్లాడుకొని ఆటోలో ఎక్కించుకొని గజ్జలవారి చెరువు ఏరియాకి వెళ్ళాను. అక్కడ మా ఆటో చూసిన వెంటనే ఒక ఆవిడ అనింది, మాయ్ మీ అమ్మ వచ్చింది చూడు అని పిలిచారు. పిలిస్తే ఆ పైన ఉన్న ఆమె వెంటనే కిందకు వచ్చేసింది. కిందకు వచ్చేసిన తర్వాత మీరు ఎవరండి అని అంటే, నేను అమ్మా ఇట్లా పాస్టర్ గారిని, ఏమి ఇలా పడిపోయారు, మీకు అప్పచెప్దామని చెప్పి వచ్చాను అన్నాను. అప్పుడు ఆవిడ చాలా థ్యాంక్స్ అండి అనింది. నేను ఒక మాట ఏమన్నానంటే, ఇంత వయసులో ఆమెను ఎందుకమ్మా బయట వదిలేశారు అన్నా. అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా అండి, పాస్టర్ గారు మా అమ్మకి 5 సంతానం, అందులో నేను ఆడపిల్లని, 4 మగపిల్లలే. అయితే ఈ 4 మగపిల్లల్లో మా అన్నదమ్ములు చూడట్లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులేసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళల్లో గొడవ వస్తున్నాయి అని చెప్పి మా అమ్మని అందరూ కలిసి మాట్లాడుకొని అనాథ శరణాలయంలో వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారండి అని చెప్పారు. ఎంతమంది పిల్లలంటండి? 4 పిల్లలంట. కొంతమంది చెప్తారు కుదరట్లేదండి, మా ఆవిడతో కుదరట్లేదు, అందుకనే అక్కడ జాయిన్ చేశాం. ఏమండి, మనం ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టం. సిగ్గు లేదండి ఆ మాట అనడానికి, తల్లిదండ్రులను అలాగున వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడానికి. ఆ తల్లి పాపం చెప్పిన మాట, ఆ రోజున మా 4 అన్నదమ్ములు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే వాళ్ళ కష్టంగా ఉండకూడదని చెప్పి అక్కడ ఉంది. పాపం నెల సరుకులు కొనుక్కోవాలంటే ఆవిడకు వచ్చిన పెన్షనే, ఆ పెన్షన్ కోసం అని చెప్పి ఆవిడ బయటకు వచ్చిందండి, పడిపోయింది. మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పింది. మిత్రమా, ఒక మాట ఆలోచించు. నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏ రోజైనా ఆలోచించావా? నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడువైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడువైనా, ఎలాంటి నిష్ట కలిగిన వాడువైనా తల్లిదండ్రులను విడిచిపెట్టమని నీ గ్రంథం నీకు చెప్తుందా? బైబిల్ కూడా చెప్పట్లేదు ఆ మాట. బైబిల్ నీ దీర్ఘాయుషకు మూలం తల్లిదండ్రులే అని చెప్తుంది. ఈ రోజున తల్లిదండ్రుల విషయంలో ఎంత నిర్లక్ష్యం అంటే, ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకరోజు నేను విజయవాడ నుంచి తెనాలి చిన్నపరిమి అనే ఊరికి నేను పరిచయకు వెళుతున్నా. అప్పుడు షార్ట్కట్లో రేవేంద్రపాడు కట్ట మీద నుంచి వెళ్ళొచ్చు కాబట్టి నేను రేవేంద్రపాడు మీదుగా వెళుతున్నాను. ఆ కట్ట మీద వెళుతుంటే సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఒక కర్ర పట్టుకొని ఒక ఆమె చిన్నగా అట్లా నడుచుకుంటూ వెళుతుంది. నేను దగ్గరకు వచ్చేంతవరకు చూశాను, కర్ర పట్టేసుకుని అట్లా నిదానంగా నడుస్తుంది. వెంటనే ఆమెను ఆపి, అమ్మ మీరు ఎక్కుతారా అని చెప్పి అడిగాను. అడిగితే ఆమెనది ఎక్కుతానయ్యా అనంది. సరే అని చెప్పి ఎక్కించుకున్నాక నేను అన్నాను, అమ్మ మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి అన్నాను. అదిగో అక్కడ బస్ స్టాండ్ వరకు వెళ్ళాలని చెప్పింది ఆవిడ. సరేనమ్మా అని చెప్పి నాకు అన్న అలవాటును బట్టి ఆమెకి దేవుని మాటలు చెప్దామని చెప్పి చెప్పడం మొదలు పెడితే అప్పుడు ఆమె మాటకి ఏం చెప్పిందంటే, ఆమె యేసుప్రభుని నమ్ముకున్నట్లు, ఆమె ఒక మందిరానికి వెళుతున్నట్లు చెప్పింది. అప్పుడు నేను ఇంకా సంతోషపడ్డాను. సరేనమ్మా మంచిదని చెప్పి నేను అక్కడ ఆమెని దించేశాను. దించిన తర్వాత ఎక్కడి దాకా వెళ్ళాలమ్మా మీరు అని అంటే, ఇక్కడ దాకే బాబు అని అంది. మరి ఇక్కడ దాకే సరే, మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు అదే అని చెప్పింది. ఏది ఇల్లు అని అంటే, రేవేంద్రపాడు బస్ స్టాప్. మీరు ఎక్కడ ఉంటారని అడిగాను. ఈ బస్ స్టాప్లోనే ఉంటానంది. అదేంటమ్మా మీకు పిల్లలు లేరా అని అన్నాను. పిల్లలు ఉన్నారయ్యా, ఉన్నారు కానీ నన్ను చూడరు. మరి మీకు మనవాళ్ళు లేరా అని అంటే, మనవాళ్ళు ఉన్నారు కానీ
నన్ను చూడరని చెప్పింది. అప్పుడు నేను ఆమెతోటి మాట్లాడుతూ ఈమెకి ఏమైనా చేయగలిగితే చేద్దామని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. అది ఎప్పుడంటే 2018-19 ఆ టైంలో ఆలోచిస్తూ ఉన్నాను, ఏం చేద్దాం. సరే ఇంటికి తీసుకెళ్దామా, తీసుకెళ్ళాను. అలా అని చెప్పి ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటుంటే ఒక పాస్టర్ గారు నాకు ఒకసారి ఒక మాట చెప్పాడు, ఎవరైనా వృద్ధులు ఉంటే చెప్పండి, మా దగ్గర ఒక వృద్ధాశ్రమం ఉంది, నేను పూచి ఉండి వాళ్ళని అక్కడ జాయిన్ చేస్తాను, మీరు హామీ ఉంటే చాలని చెప్పన్నాడు. అది నాకు గుర్తొచ్చి ఆమెతో ఒక మాట అన్నాను, అమ్మ మీరు ఇక్కడ ఉండడం దేనికి, మీరు ఇక్కడ ఉండొద్దు, మీకు విజయవాడలో ఒక నాకు తెలిసిన ఆశ్రమం ఉంది, అందులో పెడతాను, వస్తారా అని అన్నా. అప్పుడు ఆవిడనింది వద్దులేయ్యా అనింది. అప్పుడు నేను అన్నానమ్మా మీరు అట్లా అనొద్దు, మీరు దయచేసి నాకు చెప్పండి, మీరు చెప్తే కనుక నేను తీసుకెళ్తానంటే వద్దయ్యా అలా చాలామంది అన్నారు కానీ వద్దు, ఎవరు చూడరు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పానంది. సరే అమ్మా మీకేమన్నా రావాలని అనిపిస్తే ఇది నా ఫోన్ నెంబరు చూడండి అని చెప్పి నేను ఏం చేశానంటే నా ఫోన్ నెంబరు ఆ బస్ స్టాండ్లో పెన్నుతోటి పెద్ద పెద్ద అక్షరాలతోటి రాసి పెట్టి ఇది నా ఫోన్ నెంబరు, మీకు కావాలంటే నన్ను పిలవండి అని అన్నాను. ఆ మాట అంటే ఫస్ట్ డే అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అయిపోయిన తర్వాత నేను వచ్చేసినాక నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆవిడేం చెప్పిందనంటే, బాబు ఎవరో చూస్తారని చెప్తున్నావు కదా, మరి నాకు ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, మరి నేను ఆలోచించుకున్నాను, నాకు ఈ వయసులో మరి బైబిల్ ప్రకారంగా కూడా నాకు భూస్థాపన జరగాలని ఆశ ఉంది, నన్ను తీసుకెళ్తావా అని అడిగితే అప్పుడు నేను అన్నాను, అమ్మ సరేనమ్మా నేను తీసుకెళ్తానని చెప్పి అవతల సేవకునితో ఒక కన్ఫర్మేషన్ కనుక్కుందాను, ఆయనకి ఫోన్ చేశాను. ఆయన అన్నాడు చాలా సంతోషం బ్రదర్ తీసుకురండి అన్నాడు. కానీ నా లోపల ఏంటంటే బాధ, నేను పొరపాటున తీసుకొచ్చినాక వీళ్ళు ఏమన్నా చేస్తే ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ ఆగిపోయాను. తర్వాత అతను మీరు ఏం సందేహించొద్దు, నేను హామీ ఉంటాను, మీరు ఒకళ్ళు సంతకం పెట్టండి చాలు అన్నాడు ఆయన. ఆ మాట అన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళి ఆ బస్ స్టాండ్లో నుంచి ఆమెను తీసుకొని బయటకు వచ్చిన తర్వాత వచ్చి విజయవాడలో ఆశ్రమంలో ఆవిడ అలవాటు పడిద్దో లేదో ముందు ఇక్కడ ఉంచుదామని చెప్పి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరలో అక్కడ మందిరంలో ఉంచితే అక్కడ 2 రోజులు ఉంది. ఆమె కోసము ఒక చాప, దుప్పటి, ఆవిడ కావాల్సిన వస్తువులు, బకెట్ అన్నీ కొనిపెట్టాను. అన్నీ కొనేసేసి ఆమె ఇంకా వెళ్ళి ఆ ఆశ్రమం నడిపించే వాళ్ళతో మాట్లాడదామని చెప్పి ఇక తీసుకెళ్ళి ఆశ్రమంలో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. ఆశ్రమం నడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. చెప్పాను. సరే మీరేమవుతారని చెప్పింది. అడిగితే నేనేమి కానండి, ఇది సంగతి అని చెప్పాను. నేను దయతలిచి తీసుకొచ్చాను, మీరు మంచి హృదయం కలిగిన వాళ్ళు అంట కదా అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, సరే మేము పెట్టుకుంటాం, కానీ ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి సంతకం పెట్టాలన్నారు. సార్ నేను పెడితే సరిపోద్దని చెప్పి అనుకున్నాను సార్, అదే చెప్పారు ఆయన అని అంటే నా పక్కనున్న పాస్టర్ గారు వెంటనే నేను ముందే చెప్పాను కదన్నా అని అన్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చేయాలండి? ఏం చేయలేక ఎట్లా అయినా ఒక్క సంతకం తన ఇంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి వాళ్ళ కొడుకు ఎక్కడ ఉంటాడో తెలుసుకొని తెనవాలి దగ్గర మన ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరంతా వెతికి వాళ్ళ కొడుకు అడ్రస్ వెతికి ఆ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ అమ్మ ఇట్లాంటి పరిస్థితిలో ఉంది, వచ్చి కొంచెం సంతకం పెట్టండి, నేను చివరి వరకు నేను చూసుకుంటాను, ఆవిడ భూస్థాపన కూడా నేను చేస్తాను చర్చి తరపున, దయచేసి వచ్చి ఒక చిన్న సంతకం పెట్టండి అని అన్నాను. అప్పుడు అతను అన్నాడు, చచ్చిపోతే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పారేయండి, నాకు అవసరం లేదు అని అన్నాడు. ఏంటయ్యా అంత కోపం ఏంటి అని అడిగాను. వాడు 2 ఇళ్ళు రాయించుకొని తల్లిని వదిలేశాడండి. 2 ఇళ్ళు రాయించుకొని తల్లిని నిరాశ్రయరాలుగా వదిలేశాడు. ఆమె బస్ స్టాండ్లో బతుకుతుంది పాపం. కారణం ఏమైనా చెప్తాడంటే ఏ కారణం లేదు. నేను బతిమిలాడాను, దయచేసి బ్రదర్ వినండి, అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఉంచలేము కదా, ఆమె వయసు అంతా తెలుసా అంటే ఇంచుమించు 84-90 దగ్గర ఉంటాయి. ఉండలేదు కదా, కాల్లో ఒక ఆపరేషన్ జరిగిందంట, రాడ్డు కూడా ఉందని చెప్పింది, ఉండలేదు కదా, పెద్ద ఆవిడ కొంచెం మీరు ఆలోచించండి అని అడిగితే వద్దను. సరే అని చెప్పి వాళ్ళ మనవడు ఆయన ఊర్లో ఉంటాడని తెలిసి వెళ్ళి వాడిని అడిగితే వాడంటాడు, మా నాన్నకి ఒక ఇల్లు రాసింది, వాడు చూడలేదు, 2వ ఇల్లు రాయిద్దే, నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు స్థలం ఉందని చెప్పాను, నాకు రాయలేదు అది అన్నాడు. అందుకని వాడు వదిలేశాడంట. సరే ఈమెకి ఇంకెవరైనా దొరుకుతారేమో అని చెప్పి నేను ఇంకో చోట ప్రయత్నం చేస్తా, ఇంకొక చోట
వాళ్ళ మేనల్లుడు ఒక అతను ఉన్నాడనంటే అతనికి ఫోన్ చేశాను, అయ్యా ఇది పరిస్థితి, నాకు ఇట్లా కనబడ్డారు, కొంచెం మీరు ఇలా హెల్ప్ చేయండి, మీరు వచ్చి కొంచెం చిన్న సంతకం పెడితే ఉంటానంటే అప్పుడు అతను అంటున్నాడు, నేను చెప్పానండి నువ్వు నీ కొడుకుల్ని నీ మనవల్ని నమ్మద్దు అని. ఆవిడ వినలేదు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటండి? వాళ్ళని నమ్మద్దు, ఏమైనా రాసేది ఉంటే నా పేరు మీద రాయి, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్తే ఆవిడ వినలేదంట. అందుకని చెప్పి ఆడంటాడు, ఆడు కూడా నేను రానన్నాడు. ఏమండి, ఇంకా నేను చేసిన ప్రయత్నాలన్నీ చూసా. పెద్ద ఆవిడ ఏమని తెలుసా, బాబు జకర్యా బాబు, నాకు నీకు పెద్ద పరిచయం ఏముందయ్యా, బండెక్కించుకొని అలా తీసుకెళ్ళావు, మరి ఈ కొంచెం దానికి నువ్వు ఇంత చేసావు. నేను నా కొడుకును పెంచాను, పెద్ద చేశాను, నా మనవడికి అన్నీ చేశాను, కానీ వాళ్ళు నన్ను వదిలేశారు. మా వాళ్ళు చాలా దుర్మార్గులయ్యా. ఒక విషయం చెప్తాను, చేస్తావా అంది. ఏంటనంటే, నేను ఏ బస్ స్టాండ్ నుంచి వచ్చానో ఆ బస్ స్టాండ్కి వెళ్ళిపోతానని దించే బాబు అంది. అమ్మా నేనేం చేయాలా? నాకు ఒకవేళ పెళ్ళి అయితే నా భార్య ఉంటుందిగా, చూసుకుంటుంది అనుకున్నా. 2018-19 ఎక్కడ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాను. అలా అని చెప్పి ఉంచుకుందామని చెప్పి ధైర్యం చేసి తెచ్చుకుని ఉంచుకుందామని చెప్పి, లేదమ్మా ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పన్నా. అంటే అప్పుడు ఆవిడనింది, అయ్యా నువ్వు దయచేసి ఆ పని చేయొద్దు, నా కొడుకులు దుర్మార్గులు, నా మనవాళ్ళు దుర్మార్గులు, నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్న తర్వాత రేపు పొద్దున ఒకవేళ నేను చనిపోయాను అనుకో, మా ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు దీని దగ్గర ఇంత బంగారం ఉంది, ఇదంతా వీడే తినేసాడు ఈ పాస్టర్ అంటది. అలాంటి దుర్మార్గులు దయచేసి వద్దయ్యా, నేను అక్కడికి వెళ్ళిపోతానని ఆమె. ఆ రోజున ఏమీ చేయలేక నాతో పాటు ఉన్న బ్రదర్స్ కూడా చెప్పారు, అయ్యా తీసుకెళ్ళి అక్కడ దించేద్దాము, ఇక అది ఆవిడకి అలవాటే కదా, ఆమె ఎంతగా చెబుతుంది, బతిమలాడుతుంది కదా, తీసుకెళ్ళిపోదామంటే ఏమి చేయలేక మరలా రేవేంద్రపాడు బస్ స్టాప్ దగ్గర అక్కడ ఆమెను విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. ప్రియులరా, ఒక విషయం చెప్తాను, పిల్లలు బ్రతికుండగా తల్లిదండ్రులకు అలాంటి పరిస్థితి పట్టింది అంటే ఆ పిల్లలు బ్రతికున్న జీవాలా శవాలా? చెప్పండి. పిల్లలు బ్రతికుండగా తల్లిదండ్రులకు అలాంటి గతి పట్టిందంటే వాళ్ళు బ్రతికున్న మనుషులా లేక శవాలా? నా దృష్టిలో అయితే శవాలే. తల్లిదండ్రి మీద ప్రేమ లేని కొడుకు వాడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు వేమన. తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి కొడుకు వాడు పుట్టినా గిట్టినా ఒకటే, వాడు పిండముగా ఉన్నప్పుడు రాలిపోయినా మంచిదే, కృతజ్ఞతాహీనుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది కానీ వాళ్ళని వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఆశీర్వాదం 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 అని చెప్పి ఆశీర్వాదాలు వెంటపడతారు. ఏదయ్యా ఆశీర్వాదం? నీ ఇంట్లో కారు బంగ్లా లేకపోతే ఇల్లు స్థలము పొలము అన్నీ కొనుక్కోవడం కాదు ఆశీర్వాదం అంటే. నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులు సన్మానించడంలో ఎంత గొప్ప విషయం ఉందో తెలిసి మన హైందవ సహోదరుల్లో చాలామంది వాళ్ళని అట్లా సన్మానిస్తున్నారు, అలా పూజిస్తున్నారు, అలా వెళుతున్నారు. ప్రియులారా, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. తల్లిదండ్రులు సన్మానించడంలో ఒకరు చేసినటువంటి గొప్ప కార్యం, నాకు తెలిసిన ఒక సహోదరి చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆడపిల్లని ఆమెని చాలా కష్టంగా పెంచారు. అయితే కొంచెం పెరిగి పెద్దదైన తర్వాత వాళ్ళ తల్లి ఒక్కతే ఆమెను చక్కగా పెంచుకోవడం వలన ఆ తల్లి కోసమే ఆమె బతుకుతూ ఉండగా పెళ్ళి కూడా ఇంకా చేయలేదు. తల్లి ఏదో పాపం చూసుకుంటుంది, ఆడపిల్ల అంటే ఇష్టం లేక తండ్రి సరిగా ఉండకపోవడం వలన ఆమె అట్లాగా తల్లితో పాటు ఉంటూ పెరుగుతుంది. ఒక రోజున ఏం జరిగిందంటే, జాగ్రత్తగా వినండి, ఒక రోజున ఏం జరిగిందంటే తన తల్లికి లివర్ ప్రాబ్లం వచ్చింది. లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. అప్పుడు వేరే ఎవరిదో లివర్ తీసుకొచ్చి పెట్టేదానికంటే మరి యవనస్తుల లివర్ అయితే బాగుంటుందని చెప్పి ఎవరో చెప్పారంట. అప్పుడు దాకా లివర్ కోసం వెతుకుతుంటే లివర్ దొరకకపోతే అప్పుడు ఆ ఆపరేషన్ చేసే సర్జన్ దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళి, సార్ మరి మా అమ్మ బ్రతకాలని నేను ఆశపడుతున్నా, మా అమ్మ తప్పించి నాకు ఇంకెవరు లేరు, దయచేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి
నేను నా లివర్ డొనేట్ చేస్తాను, నా లివర్ తీసుకుంటారా అని అడిగింది ఆమె. నీకేమైనా పిచ్చి పెట్టిందమ్మా, నువ్వు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన దానివే కదా, నువ్వు చదువుకున్న చదువు కూడా అదే కదా, ఎలా నువ్వు లివర్ ఇస్తావు అని అంటే, సార్ యూత్ యంగ్స్టర్స్కి అయితే తొందరగా లివర్ గ్రోత్ అవుతుందని చెప్తున్నారు కదా, అందుకు ఎవరు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, నేను ఇస్తాను సార్ లివర్ అంది. కుదరదమ్మా అట్లాగా, నువ్వు వెళ్ళిపో, చిన్న వయసు నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, వెళ్ళిపో అని చెప్పి డాక్టర్ గారు పంపించేశారు. పంపించేస్తే ఆ రోజున ఆ అమ్మాయి రాత్రి ఇంటికి వెళ్ళి తన తల్లిని ఎలా అయినా బతికించుకోవాలని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని, అయ్యా దయచేసి వినండి, నేను లివర్ డొనేట్ చేయడానికి నా అన్నదమ్ములు, నేను లివర్ డొనేట్ చేయడానికి నన్ను కన్న నా తండ్రి కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు, దయచేసి నా లివరు నా తల్లికి ఇవ్వండి అని చెప్పింది. ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆమె లివర్ డొనేట్ చేసేసింది. లివర్ డొనేట్ చేసిన 8 గంటలకి, అంటే ఈమె లివర్ 30% తీసేశారు, లోపల 30% లివర్ తీసేసి తల్లికి యాడ్ చేశారు. ఆమెకి యాడ్ చేసిన 8 గంటల్లో తల్లి చచ్చిపోయింది. 8 గంటల్లో చనిపోయింది ఆవిడ. తల్లి చనిపోయిందన్న సంగతి తెలిస్తే ఇప్పుడు ఈ కుట్ల మీద ఆ అమ్మాయి బాధపడుతుందని చెప్పి, ఏడిస్తే మళ్ళీ ఆమెకు ప్రమాదం అయిపోద్దని చెప్పి ఆ విషయం ఆమె చెప్పకుండా ఆపేశారు. కాబట్టి ఆమెకు చెప్పకుండా ఉంటే ఈ సంగతి ఇలా జరిగింది, హైదరాబాద్ ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో అక్కడికి వెళదాం అని చెప్పి చెబితే వేరే సేవకుడు నేను ఇద్దరం కలిసి వెళ్ళామండి. అక్కడికి వెళితే ఆమె బెడ్ మీద అలా పడుకొని ఉంది, దూరాన్ని ఉన్నాను, ఇంకొక సేవకుడు నేను లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా అండి? అమ్మాయి చెప్తున్న మాట, అన్నా అమ్మ లివర్ కోసం చాలా ప్రయత్నం చేశామన్నా, దొరకలేదు, ఆఖరికి నా లివర్ సెట్ అయింది అమ్మకి, నేను అమ్మకి ఇచ్చేసాను, నేను ఇచ్చినట్లు అమ్మకి తెలియదన్నా, అమ్మ దగ్గరికి వెళ్తారేమో, వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పమాకండి, అమ్మ వింటే తట్టుకోలేదంది. ఆ మాట వింటుంటే నాకు ఏడు బాగలేక బయటకు వచ్చేసానండి. నా పక్కన ఉన్న పాస్టర్ గారు ఉన్నాడు, తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఇదే, తల్లి చచ్చిపోయిందన్న సంగతి కూడా తెలీదే. మిత్రమా, ఈ మాటలు వింటున్నావు, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా? దీర్ఘాయుష్మాన్ భవ అనే మాటకు అర్థం నీ తల్లిదండ్రులు సన్మానించడమే. నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడువైనా వాళ్ళ కోసం బతకపోతే ఎవరి కోసం బతికేది? వాళ్ళకు ఉపయోగపడని చదువు, ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు ఎవరి కోసం? వాళ్ళు బతికుండగానే మనం ఏమైనా చేయగలమండి? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మట్టి ముద్ద దగ్గర ఏడవడం తప్ప, అక్కడ తీసుకెళ్ళి ఒక పుష్పగుత్యం పెట్టడం తప్ప ఏమీ చేయలేం. అది ఒక తల్లి ఒక పాట రాసింది, ఏంటో తెలుసా అండి? ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడుకా, ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడుకా, కాటికాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదిర కొడుకా, కాటికాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదిర కొడుకా.